జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. ట్యాంక్ వేడు సమీపంలోని పులి కొండ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. పులిని బంధించేందుకు ఆవులను అటవీ ప్రాంతంలో వదిలారు ఫారెస్ట్ అధికారులు. అటవీ ప్రాంతంలో ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 24 గంటలు ట్రాకింగ్ చేస్తున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, పోలవరంలో పెద్ద పులి సంచారం అయితే ప్రస్తుతం అక్కడ భయాందోళన కలిగిస్తున్న విషయం. మరి దానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలవరం జిల్లాలో గడిచిన 2 వారాల నుంచి ఈ పెద్ద పులి సంచరిస్తోంది. ప్రస్తుతం గంగవరం మండలం, మల్లవరం, ఆర్డీపురం ఈ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా స్థానికుల నుంచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో వీరు ప్రత్యేక నిఘా కెమెరాలతో పాటు బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలవరం జిల్లాలో గతంలో వచ్చినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో వచ్చినటువంటి పులే మళ్ళీ ఈ పోలవరం జిల్లాలోకి ఎంటర్ కావడంతో 15 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గంగవరం, అడ్డతీగల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రస్తుతం అలర్ట్ మెసేజ్లను అటవీ శాఖ అధికారులు స్థానిక ప్రజలకు పంపిస్తున్నారు. ప్రస్తుతం పులి కదలికలను అయితే నిశ్చితంగా అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పులి యొక్క పాదముద్రలను సేకరించి అది ఏ దిశగా వెళ్తుందో అంచనా వేసేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అటవీ శాఖ అధికారులకు కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే, గతంలో పట్టుకున్నటువంటి పులి మెడలో రేడియో కాలర్ అమర్చడం జరిగింది. అందువల్ల ఈ పులి ఎటు నుంచి ఏ ప్రాంతంలోకి వెళ్తుందనేది దాని కదలికలు శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా అటవీ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పులి మెడలో రేడియో కాలర్ ద్వారా పులి జాడ కనిపెట్టాలని చెప్పి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా అధికారులకు అయితే ఈ ఏదైతే గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం ఈ మండల పరిధిలో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉండడంతో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని చూపిస్తున్నారు. ప్రస్తుతానికైతే 15 రోజుల నుంచి పోలవరం జిల్లాలో ఏదైతే గిరిజన ప్రాంతాల్లో సంచరిస్తుందో ఈ పిల్లుని పట్టుకుని తమకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అటవీ శాఖ అధికారులు